ఎవరైనా మనల్ని తిట్టారు, ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండు సైడ్స్ ఉంటాయి దీంట్లో. తిట్టారు ఎవరో మనల్ని, అప్పుడు పాజిటివ్ సైడ్ ఏంటంటే పాపం ఏమైందో, ఆమెకి ఏదైనా కష్టంలో ఉందేమో, పాపం ఏదైనా బాధలో ఉందేమో, లోపల ఆందోళన ఉన్నట్టుంది, సరిగ్గా తినలేదు మరి, లేకపోతే తలనొప్పు. పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ చెప్పనా? ఎవరో తిట్టేశారు మనల్ని, ఇది తిట్టిందంటే నన్ను, ఆమె చెప్పి ఉంటుంది, ఆమె చెప్పింది, ఏం చెప్పింది, ఇవన్నీ కూడా మళ్ళీ ఓవర్ థింకింగ్. ఓవర్ థింక్ ఈజ్ ఎ డేంజరస్ డిజీజ్. ప్రమాదకరమైనటువంటి జబ్బు ఏదైనా ఉందంటే ఓవర్ థింకింగ్, అవసరతకు మించి ఆలోచించడం. నెగిటివ్ సైడ్. మనం ఎప్పుడు కూడా మనం పాజిటివ్ స్పిరిట్ కలిగి ఉండాలి. స్తోత్రం. మన కళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్ చూడాలి, మంచిని చూడాలి, మంచి వారిలో ఉన్నటువంటి మంచిని మనం తీయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. చాలా మంది వీరిట్లా వీరిట్లా అని చెప్పి వస్తుంటే ఆయన వారందరినీ కూడా నోరు మోపించి, సర్లే అయ్యా మీరేం పెద్ద దేవదూతలా, ఏదో చేసింది తప్పు క్షమించి పంపించాడు. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ అన్ ఏంజిల్. We are human beings, but yet we can live like angels. క్రీస్తు సారూప్యతను సంతరించుకొని మనం జీవించే వారముగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని దృష్టి కలిగిన వారమై, ఆయన పర్స్పెక్టివ్లో చూసే వారముగా, దైవిక దృక్పథంలో చూసే వారముగా, దేవుని దృష్టి కలిగినటువంటి వారికి ఏం కనిపిస్తుందో అదే చూసే వారముగా, లేకపోతే వేరే కనపడదు. దేవుని దృష్టి లేకపోతే సిరియా దేశపు సైన్యం అంతా కనపడుతుంది. దైవిక దృక్పథం ఉంటే మన పక్షంగా ఉన్నటువంటి అగ్ని రథాలు కనపడతాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి.